అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, అంతేకాకుండా మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు. వారెవరో కాదండి, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం స్వామి పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనము పెళ్లిల్లో చూసుకుంటే ఆడపిల్లకి మెట్టలనేది ఇట్లా పెడతారు కదా! అసలు మెట్టల సంప్రదాయం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అసలు మెట్టెలు అనే మన సంప్రదాయం కాదురమ్మా. హ్మ్. మన దీంట్లో ఎక్కడా కూడా మనకి జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఆ ప్రదక్షిణాలు చేయటం. అంత తప్పించి మనకి ఇంకేమీ లేదు. వివాహం అంటే తంతు అంతవరకే. హ్మ్. మిగిలినటువంటివి లేవు. కానీ రాను రాను ఏమైందంటే ఈ కాలంలో కొనేక మార్పులు, చేర్పులు వచ్చినాయి. అందులో మెట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూసలు ఇవన్నీ కూడా ఇవన్నీ మనం పెట్టుకోవటం అనేది జరిగింది. హ్మ్. మెట్టెలు నేను గతంలో ఎప్పుడో ఒకసారి నాకు చెప్పుకున్నట్టు గుర్తు. మన దేశాన్ని ముస్లిమ్స్ పరిపాలించడం మొదలుపెట్టారు కదా! హ్మ్. ఇప్పుడు ఎప్పుడొచ్చారు ముస్లిమ్స్ మనకి 1020 ప్రాంతాల్లో వచ్చారు. గజని, గోరి ఇద్దరు కూడా వచ్చారు. గజనీ మహమ్మద్ దండయాత్రలు చేశాడు. వచ్చినటువంటి వాడు అది దోచుకుని వెళ్ళిపోయాడు. అంతకన్నా వాడేం చేయలా. హ్మ్. గోరీ సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాడు. అంటే గోరీ దండయాత్ర చేయటంలో అతని యొక్క ధ్యేయాలు 2. ఒకటి సామ్రాజ్య విస్తరణ, సామ్రాజ్యం స్థాపించాలి ఇక్కడ. రెండోది మత వ్యాప్తి జరగాలి. హ్మ్. అది కూడా ఉంది ఆయనకి. కాబట్టి మత వ్యాప్తి జరగాలి అంటే ఆయన ఇక్కడే కూర్చున్నాడు. కూర్చుని సరే మనకు ఆ పృథ్వీరాజు, జయసింహుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళ రాజ్యాలని ఆక్యుపై చేశాడు. హ్మ్. మొత్తానికి మొఘలాయి సామ్రాజ్యం అనేది ఆ 10-20 ప్రాంతాల్లో నుంచి మనకి ప్రారంభమైంది. అలా ప్రారంభమైనప్పుడు వాళ్ళ యొక్క మతాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. ఎక్కడైనా సరే మతాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే హ్మ్. మనకి జనాభా పెరగాలి. అవును. అంతే కదా! హ్మ్. మొన్నెప్పుడో నేను పేపర్‌లో ఒక చిన్న ఆర్టికల్ చదివాను నేను. హ్మ్. ఆర్టికల్‌లో వాడు చెప్పింది ఏమంటే మహారాష్ట్రలో ఏదో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అంతా హిందూసే, ఎవరు అసలు ముస్లిమ్స్ లేరు. హ్మ్. కొన్ని సంవత్సరాల క్రితం అంటే వాళ్ళు ఒక 40 సంవత్సరాలు కూడా కాలేదు అని చెప్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఉన్నాడు. హ్మ్. ఆ రోజుల్లో ఎవరో ఒక ముస్లిం హ్మ్. ఆ గ్రామానికొచ్చి, "బాబు మీ ఊళ్ళో నేను సైకిల్ షాప్ పెట్టుకుంటాను. నాకు బతకడానికి ఏం లేదు. చిన్న సైకిల్ షాప్ పెట్టుకుంటాను. నన్ను అలౌ చేయండి" అని ఆ ప్రెసిడెంట్ గారిని బతిమాలాడు. హ్మ్. సరే పోన్లే సైకిల్ షాపే కదా పెట్టుకోరా మాకు పనికొస్తుంది అన్నాడు ఈయన. వాడు సైకిల్ షాప్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడు 10 మందిని కావాలి పిల్లల్ని కన్నాడు. హ్మ్. 10 మంది పిల్లలు వచ్చారు వాడికి. హ్మ్. ఆ తర్వాత ఆ పిల్లలందరూ ఆ ఊళ్ళోనే ఏదో ఇలాంటివే ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. అలా బతుకుతున్నోళ్ళు వీళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. హ్మ్. మరి వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10 మంది, 10 మంది, 10 మంది సంతానం అయిపోయింది. వాడు వేసినటువంటి ఆ పేపర్‌లో ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఇవాళ అతడు ప్రెసిడెంట్‌షిప్‌కి పోటీ చేశాడు. ఉన్నటువంటి ఆ ముస్లిము ప్రెసిడెంట్‌గా పోటీ చేశాడు. పోటీ చేయడానికి ఏమిటి అంటే, వాళ్ళే బోలెడు మంది జనాభా ఉన్నారట. 200 పైన ఉన్నారట వాళ్ళిప్పుడు. అంతే వచ్చి ఒక్కడిగా వచ్చినటువంటి ఆక్రమించుకున్నారు. వాళ్ళు. హ్మ్. అంటే ఆ జనాభాని వాళ్ళు అంత ఎక్కువగా పెంచేసుకున్నారు. అదే హ్మ్. వాళ్ళ యొక్క ధ్యేయం. ఇప్పుడు ఆ గోరీ సమయంలో కూడా ఇదే జరిగింది. హ్మ్. జనాభాని పెంచుకోవటం అనేది వాళ్ళ యొక్క మెయిన్ మోటో. హ్మ్. మరి జనాభా పెంచుకోవాలి అంటే హ్మ్. వాడికి అందుకే వాడికి బహుభార్యాత్వము. ఎక్కువ ఓకే. మందిని పెళ్లి చేసుకోవచ్చు. ముస్లిమ్స్‌లో మాకది ఉన్నదండి. ఎక్కడి నుంచి ఉన్నది? హ్మ్. ఏం రాసుకున్నారు? మీరు రాసుకున్నది మీకుంది అంతవరకే. హ్మ్. అయితే ఇక్కడ ఎక్కువ మందిని వాళ్ళు వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. హ్మ్. వివాహం చేసుకోవాలంటే పిల్లలు దొరకాలి కదా! అవును. వీళ్ళందరినీ మనకి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే ఇప్పుడు మధ్య ఆసియా నుంచో వీళ్ళు దిగుమతి చేసుకోలేదు కదా! హ్మ్. ఇక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. హ్మ్. వాళ్ళని ఎలా పోషిస్తాము అనేటువంటిది అసలు వాళ్ళకి అది మెటీరియల్. హ్మ్. ఆ చేసుకున్నటువంటిది అదే కూలి పని చేసి పట్టుకొచ్చి వీడికి కూడా అన్నం పెడుతుంది. అంతే. అదే వాళ్ళ కాన్సెప్ట్. హ్మ్. అలా వచ్చేప్పటికి ఏమైంది వీళ్ళందరితోనూ కూడా ఒకడు నలుగురిని, ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వీలైతే 10 మందిని చేసుకున్నాడు. హుహు. ఒక్కొక్కడికి
ఒక్కొక్క అమ్మాయికి 10 మంది పిల్లలు కనుక పుడితే 4 భార్యలు ఉన్నారు కాబట్టి 4 పదులు 40 మంది పిల్లలు పుట్టేశారు వాళ్ళు. తొందరగా పెరిగిపోయింది వాళ్ళ అంతేగా. సంఖ్య అంతా. ఉమ్, కౌరవ సామ్రాజ్యం వల్ల జమ్మంటూ పెరిగిపోయింది వాళ్ళు. ఉమ్, అలా పెరిగిపోతున్నటువంటి సమయంలో ఈ ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఎవడిస్తాడు వాళ్ళకి? ఎవరికి పిల్లని ఇవ్వడు కదా. ఉమ్, ఉమ్, అందుకని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది. మన పిల్లల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఉమ్, మీరు రక్షించుకోలేరా? మేము రక్షించుకోగలిగితే గోరీనే అసలు ఇండియాకి వచ్చేవాడు కాదు కదా. ఉమ్, ఉమ్, అందరూ మాలో మాకు పడదు. ఉమ్, అవతల వాడు అంటే నాకు పడదు కదా, నేనంటే వాడికి పడదు. కాబట్టి మీ ఇద్దరు కొట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి అనే ఇది వచ్చినప్పుడు, మీమాంస వచ్చినప్పుడు ఉమ్, పండితులంతా కూర్చుని ఒక చర్చలు చేశారు వాళ్ళు. ఎలా సొల్యూషన్ కావాలి, ఉమ్, ఏమిటది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటి, మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కూలంకుషంగా వాళ్ళు పరిశీలించారు. ఉమ్, వాళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటి అంటే, వివాహం అయినటువంటి స్త్రీ జోలికి వెళ్ళకూడదు. ఉమ్, అది వాళ్ళ కులంలో ఉందట. వాళ్ళ పాలసీ. అది ఒక పాయింట్. అది మనకు ఒక పెద్ద గొప్ప పాయింట్గా దొరికింది. అది వాళ్ళు ఆ స్త్రీ జోలికి వెళ్ళరు. అదొక్కటే మనకి మెయిన్. కాబట్టి ఇప్పుడు మన పిల్ల జోలికి మన పిల్ల రోడ్డు మీద పెడుతుంది. దాని జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని పెళ్ళైపోవాలి. అవును, దాని వెనకాల ఎంతకాలం తిరుగుతాం మనం, ఎంతకాలం కాపలా కాస్తాం. అవును, కాబట్టి ఇటువంటిది ఏదైనా ఒకటి కావాలి, ఓ రక్షణ వలయం కావాలి. రక్షణ వలయం అంటే అమ్మాయి పెళ్లి చేసేస్తే సరిపోతుంది. సరే, పెళ్లి చేసేయాలి. పెళ్లి చేయాలి అంటే ఎలా? అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? చిన్నపిల్లకే పెళ్లి చేసేయండి ముందు. ఉమ్, 8-9 సంవత్సరాలు రాగానే పిల్లకి ముందు పెళ్లి చేసేయండి. ఉమ్, సో పెళ్ళి అయిపోయినటువంటి పిల్లకి ఆ పిల్ల జోలికి వాళ్ళు రారు కదా. మళ్ళీ ఒక సొల్యూషన్ అనేది దొరికింది మనకు. ఉమ్, సరే, పెళ్లి చేసాము. పెళ్లి చేసాము అనే మాట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఉమ్, మనకి తెలుసుగా. నీకు కాదు తెలియాల్సింది, ఉమ్, ఎత్తుకెళ్ళేవాడికి తెలియాలి. అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిస్తే వాడు దాని జోలికి రాడు. అవును, మరి ఇప్పుడు అమ్మాయికి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, పెళ్ళి అయిపోయింది అంటానికి గుర్తుగా ఏదైనా పెట్టాలి. ఉమ్, ఏమిటి గుర్తు? అది మన గుర్తు కాదు, వాళ్ళ గుర్తు. ఉమ్, చూడగానే వాళ్ళకి తెలియాలి. ఉమ్, వాళ్ళకి తెలియాలి అంటే కాళ్ళకి మట్టెలు, మెళ్ళో ఉన్నటువంటి నల్లపూసలు, ఈ రెండు కూడా వాళ్ళకి ఆచారం, మనకు కాదు. ఓకే, ఓకే, వాళ్ళకి ఆచారం. ఉమ్, అందుకని వాళ్ళ ఆచారాన్ని కనుక మనం పెడితే, ఇప్పుడు మట్టెలు కనిపించగానే ఓ వెట్టెలు పెట్టుకుంది అమ్మాయికి పెళ్ళైపోయింది అనే సంగతి వాడికి తెలుస్తుంది. ఉమ్, మనకు కావాల్సింది అది. ఉమ్, అందుకని వెంటనే మనం కూడా మెళ్ళో మంగళసూత్రాలు కట్టించడం, మంగళసూత్రాలు కాదు, నల్లపూసలు కట్టించడం, ఓకే. అలాగే కాళ్ళకి మట్టెలు పెట్టించడం, ఈ 2 పనులు చేశారు మన వాళ్ళు. ఇది ముస్లిం సంప్రదాయం. అది వాళ్ళ సంప్రదాయం, ఉమ్, ఫస్ట్ వాళ్ళ సంప్రదాయం. ఉమ్, అది తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి మన వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటివి మన దగ్గర తీసేసుకున్నప్పుడు ఉమ్, దాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క ఆచారాల్లో ఒక ఆచారంగా దాన్ని కలిపేశారు. ఉమ్, ఎందుకంటే ఇలా వస్తుంది, ఇలా వాళ్ళు అనుకుంటారా మీరంతా మన నల్లపూసలు కట్టండి అంటే వాడు కట్టడం. ఉమ్, ఉమ్, అందుకని మీతో కట్టించడానికి ఎలా వీలవుతుందో అలా ప్రయత్నం చేశారు. మన ఆచారాల్లో అది ఒక ఆచారంగా కలిపేశారు. ఉమ్, కలిపేసేసి కాళ్ళకి ఈ మట్టెలు పెట్టించండి, మెళ్ళో నల్లపూసలు కట్టించండి. అంటే పైకి చూస్తే నల్లపూసలు కనిపిస్తాయి, కిందికి చూస్తే ఈ మెట్టెలు కనిపిస్తాయి. ఉమ్, కాబట్టి అమ్మాయికి ఏదో ఒకటి కనిపిస్తుంది కదా. ఉమ్, ఉమ్, అందుకే ఏం చేశారు, నల్లపూసలు కట్టేప్పుడు ఇట్లా లోపలికి వేసుకోకూడదు. నల్లపూసలు ఇవాళ కూడా ఆచారం అదే. గొంతుకి. నల్లపూసలు ఇలా లోపలికి వేసుకోకూడదు, బయటికి కనిపించాలి. మరి అవతల వాడికి కనిపించాలిగా. అవునవును. వాడి కోసం కాదు, నల్లపూసలు మన కోసం కాదు. ఉమ్, వాడికి కనిపించాలంటే పైకి కనిపించాలి. పైకి కనిపించాలంటే ఎలాగా? పోనీ ఇక్కడ దాకా వేసుకోవచ్చా? ఇక్కడ దాకా వేసుకుంటే వాడు ఇలా వంగి నువ్వు గుండెల మీద ఉండదో లేదో, వాడు అంత ఓపిక వాడికి లేదు. ఉమ్, వాడు చూడంగానే కనిపించాలి. ఉమ్, అందుకని ఇలా మెడలో ఈ కంఠం చుట్టూ, మెడ చుట్టూ ఇలా వేసుకునేట్టుగా ఒక ఆచారం అనేది ఏర్పాటు చేశారు. నల్లపూసలు అలా వేసుకోండి, ఈ మెట్టలేమో కాలి వేళ్ళకి పెట్టుకోండి. సరే, కాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉమ్, అయితే ఇవాళ ఏమంటే మన వాళ్ళు అంతా ఒక ఫ్యాషన్ కింద అయిపోయి, మొట్టమొదటి ఏమిటండి, ఆ మొట్టమొదటి వేలకు మెట్టలు పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత వేసుకో పిల్లేళ్ళు, ఇంకేదో చెప్పారు కదా, ఏదో చాలా ఉన్నాయి. ఆ చిటికిన వేలు దాకా అన్ని వేళకి పెట్టేస్తూ ఉంటారు ఇవాళ. ఇది కాదు, ఇది కేవలం మనం ఫ్యాషన్ కోసం ఏదో బంగారపు షాపులో వాడు అమ్ముతూ ఉన్నాడు, మనం తెచ్చి అన్ని వేళకి పెట్టుకుంటున్నాం అంతే. అది కాదు పెట్టుకోవాల్సింది, ఈ వేలుకి మాత్రమే. అయితే ఇవాళ కూడా మనం పెట్టుకోవాలా? ఉమ్, వాడు పెట్టుకోకపోతే నేను అడిగేదేవాడు. ఉమ్,
దాని పర్పస్ ఇవాళ లేదు కదా. అవునవును. ఆ రోజున నది దాటాలి. నది దాటాలి అంటే నీకు తెప్ప కావాలి. ఆ తెప్పని తెచ్చుకున్నావు. హ్మ్. ఆ తెప్పని సహాయం పెంచుకుని మెట్టెలు తెచ్చుకొని నువ్వు బయటపడ్డావు. హ్మ్. అంతవరకు అయిపోయింది. మరి ఇవాళ బయట పడిపోయినావు. హ్మ్. ఇవాళ నిన్ను ఎత్తుకుపోయేవాడు లేడు. నేను అటువంటి ప్రమాదం మనకు లేదు. అవును. కాబట్టి ఇవాళ మనం మెట్లు పెట్టుకోకుండా మానేయచ్చా? శుభ్రంగా మానేయచ్చు. మానేయచ్చు. అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నీకు వివాహ తంతులు అదేమి పెద్ద ఇదిగా రాసిపెట్టలేదు లేదక్కడ. ఓకే. మరి నలపూసలు ఇవన్నీ కూడా ఇప్పుడు అలంకరణార్థం. హ్మ్. అందుకే మనం షోడశోపచార పూజ చేసేటప్పుడు కూడా అది పురుష దేవుడికైతే యజ్ఞోపవీతం సమర్పయామి అని అంటూ, అదే స్త్రీ దేవతకి అయినట్లయితే ఈ నల్లపూసలు సమర్పయామి అని అంటాం. అంతేగాని మాంగళ్యం సమర్పయామి అని అనం. హ్మ్. ఎందుకనంటే మాంగళ్యం తీసేదిగా. అవునవునవును. వాళ్ళు మనకి ఏదో సినిమాల్లో చెప్తూ ఉన్నాడు, నా మొగుడు చల్లగా ఉండాలి అని మంగళసూత్రాలు తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి అని. అది అంతవరకే పనికొస్తుంది. ఓ హ్మ్. జోక్గా మనం చెప్పుకోవడానికి. అంతేగాని ఏ స్త్రీ కూడా మెడలోంచి మంగళసూత్రాలు తీయడానికి ఇష్టపడదు. హ్మ్. సో అందుకని అవి తీయరు. ప్రథమాభరణం అంటే మనం ఇప్పుడు నల్లపూసలు మాత్రమే మనం స్నానం చేసిన తర్వాత స్నానం చేసేప్పుడు నల్లపూసలు తీసి పక్కన పెట్టేస్తాం. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నల్లపూసలు తగిలించుకుంటాం. ఇప్పుడు మనం అది ఇక్కడి దాకా వేసుకోవటం మానేసి ఇక్కడి దాకా మనం వేసుకుంటున్నాం. అది ఒక అలంకారం. ఇవాల్టికి కూడా మనం జాగ్రత్తగా చూస్తే శిష్టాచార సంపన్నులు అంటే వేదం చదువుకున్న పండితులు, కొంచెం ఆచారం వ్యవహారం పాటించే ఉంటే వాళ్ళ ఇళ్లలో కనుక మనం వెళ్ళి చూస్తే అక్కడ ఆడపిల్లలకి వాళ్ళకి ఇక్కడి దాకానే ఉంటుంది ఈ నల్లపూసలు. హ్మ్. అంతకన్నా ముందుకుండవు. ఈ సరే కాళ్ళకి మెట్టెలు అనేవి వాళ్ళకి కనిపిస్తాయి. అసలు మనకి ఒక ఆడపిల్ల ఉండవలసిన పద్ధతులు అంటే వాళ్ళ ఇంట్లో చూస్తే కనిపిస్తుంది ఆడపిల్ల. హ్మ్. వాళ్ళ చేతి మట్టి గాజులు ఉండాలి అంటే వాళ్ళు మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకుంటారు. హ్మ్. ఏదైతే ఇప్పుడు మంగళప్రదమైనటువంటివి అని మనం చెబుతున్నాం పసుపు, కుంకుమ, వాళ్ళు శుభ్రంగా ప్రతిరోజు కాళ్ళకి పసుపు రాసుకుంటారు. ఎందుకంటే అది సుమంగళికి ఉండవలసినటువంటి లక్షణం. హ్మ్. వాళ్ళు రాసుకుంటారు. మనం రాసుకోం కదా. అవునవును. మన సంగతి వేరు. హ్మ్. కాబట్టి వాళ్ళ దగ్గర మనకు కనిపిస్తుంది కాళ్ళకి మట్టెలు, మెడలో నల్లపూసలు అనేవి అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది. అది ఆచారం. ఓకే. అది శిష్టాచారం. ఈ కారణం చేత మనం స్టిల్ ఇంకా సంప్రదాయం అనేది మనకు కొనసాగుతోంది. ఈ మెట్టెలు ఎందుకని చెప్పేసి సిల్వర్‌తోనే పెట్టుకుంటారు. వెండితోనే. అదే ఆ! బంగారాన్ని మనం ఎవరు కాలికి పెట్టుకోనరమ్మా. హ్మ్. బంగారం చాలా పవిత్రమైనటువంటి లోహం కింద మనం హ్మ్. ట్రీట్ హ్మ్. చేస్తాం కదా. హ్మ్. హ్మ్. బంగారాన్ని మనం కాలికి పెట్టుకోం. ఓకే. ఇంకా దేవతల ఫోటోలు వేసేటప్పుడు మాత్రమే బంగారపు మెట్టెలు అక్కడ వేస్తాం మనం. హ్మ్. హ్మ్. కానీ మనం పెట్టుకోం. ఓకే. మనకి ఇంకోటి ఏమంటే వెండి అనేటటువంటిది బొడ్డు కిందికి ఇక్కడి నుంచి కింద ప్రదేశంలోనే వెండి అనేది వేయాలి తప్పించి పైన దాంట్లో మెడలో వెండి ఆభరణాలు వేసుకోమని ఎక్కడ చెప్పలా. హుహు. వేసుకోం. వెండి గొలుసులు మెడలో వేసుకోం. కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది గదా! గురుగారు. చాలా మంది దాన్ని మనం ఏం అబ్బాయిలు చేయలేము. సిల్వర్ చైన్స్ వేసుకుంటారు. ఆ! బ్రేస్లెట్ పెట్టుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేము మనం. దానివల్ల ఏమైనా నెగెటివ్ జరుగుతదా ఇప్పుడు నెగెటివ్ పెట్టుకుంటే? వస్తుంది అన్నా నువ్వు పాజిటివ్ వస్తుందన్నా వాళ్ళు నీ మాట వినరు కదా. ఇక దాని గురించి చర్చ కూడా అనవసరం మనకి. ఓకే. అందుకని ఇప్పుడు ఏం చేస్తాంటే వెండి ఎప్పుడు కూడా కింద పార్ట్‌కే శరీరంలో కింద భాగానికే వేస్తాం. హ్మ్. కాళ్ళకే పెట్టుకుంటాం చూడు. హ్మ్. హ్మ్. పట్టాలు, పాంజేబులు హ్మ్. లేకపోతే కడియాలు, గొలుసులు ఇవన్నీ కాళ్ళకి పెట్టుకుంటాం. అవునవును. అంతేగాని అవి మెడలో వేసుకోం మనం. హ్మ్. అది మనకు ఉన్నటువంటి ఆ సంప్రదాయంలో ఒక ఇదిగా వస్తుంది. వాళ్ళు ఎందుకైనా వేసుకొని అదే దీంతో ఆ మెట్టెలు కూడా మన వెండితో చేసినటువంటి మెట్టెలు మాత్రమే కాళ్ళకి పెట్టుకోవటం అనేది హ్మ్. అలా ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇవాళ కూడా మనం అట్లాగే వేసుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా హ్మ్. ఇప్పుడు గండపెండేరం అని కాలికి వేస్తారు. హ్మ్. ఆ కాలికి వేసే గండపెండేరం కూడా వాళ్ళు బంగారపుది వేయరు. హ్మ్. వెండే వేస్తారు. ఓకే. ఎప్పుడైనా పూర్వకాలంలో అలసాని పెద్దనకి ఆయన కృష్ణదేవరాయలు వేశాడు అని అంటారు ఆ గండపెండేరం. హ్మ్. ఆ గండపెండేరం మరి ఆయన అన్న బంగారపుది వేశాడేమో మనకు తెలీదు. హ్మ్. గండపెండేరం వేశాడు అనే ఉంటుంది తప్పించి అది ఫలానా మెటల్‌తో తయారు చేశాడు అనేటటువంటిదే ఉండదు. ఓకే. ఎందుకంటే ఓకే. అక్కడ హ్మ్. దాని వాల్యూ అనేది ఆ గండపెండేరం కాబట్టి దానికి వాల్యూ ఉంది. అంతేగాని అందులో ఉన్నటువంటి బంగారానికి, వెండికి కాదు వాల్యూ ఉండేది. హ్మ్. మెటల్‌కి గాదు. అబ్బే! అసలు మెటల్‌కి కాదక్కడ. హ్మ్. హ్మ్. దాని పేరుకే ఉంటుంది. అందుకే అదేదో ఒక సినిమాలో మీకు 'శంకరాభరణం' సినిమాలో శంకర్ శాస్త్రి గారితో చెప్పిస్తాడు. ఓ డైలాగ్ చెప్పిస్తాడాయన. హ్మ్. ఆయన తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కాలికి ఉన్నటువంటి గండపెండేరం ఊడదీస్తూ అప్పుడు చెప్తాడు. చీల ఊడదీస్తూ, హ్మ్. "దీని విలువ ఎంతో నాకు తెలీదయ్యా. హ్మ్.
అది కూడా నా శరీరంలో ఒక భాగం అనే నేను అనుకుంటూ ఉన్నాను ఇంతవరకు. ఇప్పుడది నీకు నేను తాకట్టు పెట్టేస్తాను. అయి తీసుకొని నువ్వు ఎంత ఇస్తావో ఇవ్వు అని అడుగుతాడు. అది దానికున్నటువంటి ఆ పేరులో ఆ గడ్డ పిండేరం అనేటువంటి దాంట్లో ఉన్నది తప్పించి, అయి తీస్తే ఎంత మహా అయితే ఓ పావు కిలో వెండి వస్తుంది. అందుకని నేను రాను. ఓ పావు కిలో వెండి అంటే సరే పోనీ ఇవాళ కిలో ₹1,00,000 వేసుకున్నా పావు కిలో అంటే 25,000 కానీ ఎక్కువ రాదు. సో అది అలా ఎక్కువ మెటల్ వాల్యూ అనేది ఎక్కువ ఉండదు. దానికి ఆ వాల్యూ అనేది ఒకసారి ఎప్పుడో నన్ను మా వాళ్ళే అడిగారు, మా ప్రిన్సిపాలే అడిగాడు. నా కాలికి గండ పిండేరం ఉంది చూసి ఇది ఎంత ఉంటుంది అన్నాడు. మా అయితే ఆ రోజున ఎంత వెండి కిలో 5,000గా ఉన్నట్టుంది. అది ఎంత ఉందని మా అయితే ఓ పావు కిలో ఉంటుంది అన్నాను. అంటే ఓ 2,000 పెట్టుకుంటే నేను చేయించి వేసుకోవచ్చా అన్నాడు. వేసుకోవచ్చు. అప్పుడు నీ కాలికి వేసుకున్నా ఉప్పర్ దాని కాలికి వాడు అది కడిగి వేసుకుంటుంది ఆవిడ, అమ్మాయి ఉప్పర్లు. మరి దానికి దీనికి తేడా ఏమి ఉండదు నువ్వు వేసుకుంటే. అదే నేను వేసుకున్నాను అనుకో, దానికి వాల్యూ అనేది ఉంటుంది. ఇదే మాట చెప్పాను, నేను వేసుకుంటే వాల్యూ ఉంటుంది, నువ్వు వేసుకుంటే వాల్యూ ఎక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ మెటల్ వాల్యూ కాదు, ఉండే ఆభరణానికి ఉండే వాల్యూ. అలాగే ఇక్కడ కూడా ఈ మెటల్ కూడా వాళ్ళు వెండివి లేదా ఇంకో మెటల్తో ఏ మెటల్తో చేయించినా అవి ఉన్నాయా లేదా, అవి వివాహం అయినటువంటి వాళ్ళే వేసుకుంటారు. అదే లెక్కగా మనం చూసేవాళ్ళం. దాంతో మనం మన పిల్లల్ని ఆ రోజున సేవ్ చేసుకోగలిగాం. గురుగారు ఇప్పట్లో ఇప్పుడు వెండి కింది భాగం నుంచి మొత్తం వెండి అన్నట్టు అన్నారు కదా, బంగారం కాలికి పెట్టుకోకూడదు అని చెప్పి. ఈ మధ్య కాలంలో పట్టీలు బంగారంవి కూడా వేసుకుంటున్నారు. అలా చూసారమ్మా, వేసుకోవచ్చా? చాలా చదువు చూసాను. అక్కడ ఎక్కడో నువ్వు పెద్ద దీంట్లో అక్కర్లేదు. మాకైతే నాకు తెలిసినటువంటి వరకు మా విజయవాడలో నేను 3 మందిని చూశాను. బంగారు పట్టీలు. ఆ బంగారు పట్టీలు పెట్టుకుంటున్నారు. తర్వాత ఈ మట్టెలు కూడా బంగారుపై పెట్టుకుంటున్నారు. నేను చూశాను. అది ఏమిటి అంటే వాళ్ళకి తెలియక లేదా మాకేంటి మాకు డబ్బులున్నాయి అనే విషయాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడం కోసం అలా పెట్టుకుంటున్నారు తప్పించి అలా పెట్టుకోమని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి శాస్త్రంలో చెప్పలేదు, నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు అని మనం అనం కదా. అన్నా మన వాళ్ళేం పట్టించుకోరు కదా. అంతే. ఓకే గురుగారు. గురుగారు ఇంకొక చిన్న సందేహం. ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ లో అబ్బాయిలు కూడా పెళ్ళైన 20 days దాకా మెట్టలు పెట్టుకుంటారు అని చెప్పేసి విన్నది. అలా ఉంటది. ఇవి రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి రమ్మా. ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీపురం అని ఓ ఊరు ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అందులో ఆడపిల్లలే మగపిల్లలే తాడి కడతారు. అవునా? ఊరి పేరే లక్ష్మీపురం. ఆ ఊళ్ళో సంవత్సరానికి ఒకేసారి పెళ్ళి అవుతుంది. ఒకటే ముహూర్తం, ఒక్కసారే పెళ్ళి అవుతుంది. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చేస్తారు. వాళ్ళు ఎవరెవరిని చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టేస్తారు. అందరితోనూ ఒకేసారి తాళి కట్టించేస్తారు. మళ్ళీ సంవత్సరం దాకా పెళ్ళి అవుతుంది. కొన్ని చోట్ల అయితే వాళ్ళు వెతుకుతూ ఉంటారు, వాళ్ళకి నక్క దొరకాలి. నక్క ఆ నక్క దొరికిన రోజున ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళు ఏదో నక్క బొక్కలాళ్ళు అనేదో ఒక విచిత్రమైన పేరుతో పిలుస్తారు. కాబట్టి అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకుంటారు కదా అంటే పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు తాళే కట్టుకుంటారు అన్నాడు కదా, దాని మీద పెద్ద ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. నేను చదివిన ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. నేను కూడా పుస్తకంలో ఎక్కడో రాశాను, నన్ను ఇట్లా పలానా సంప్రదాయం ఉన్నది పెళ్ళి అన్నప్పుడు ఉన్నది అని. ఇప్పుడు మెడ్రాస్లో ఈ సంప్రదాయంతో మాట్లాడితేనే మెడ్రాస్లో ఒకసారి గవర్నమెంటే అనుకుంటాను అఫీషియల్గా ఏదో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసింది. అలా మీటింగ్ అరేంజ్ చేసి వివాహితులైనటువంటి స్త్రీలను కొంతమందిని 40 మందిని కావాలి డ్యాష్ మీద పిలిచింది. వాళ్ళందరితోనూ మెళ్ళో ఉన్నటువంటి మంగళసూత్రాలు తీయించారు మారేసింది. అప్పుడు హిందూ సంఘాలు కొన్ని అబ్జెక్ట్ చేసినాయి కూడా, ఇలాంటి పనులు మీరు చేయకూడదు అని చెప్పేసి. అది ఏమిటంటే ఎవరి చేసే పని వాళ్ళకి ఆనందం, మనం ఏం చెప్పలేం కదా. అది ఒక సంప్రదాయం అని మనం తీసుకుంటున్నాం. కాదండి, అది మెళ్ళో ఒక పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక దుస్సంప్రదాయం. అది ఖైదీలుగా పట్టుకున్నటువంటి వాళ్ళని మెళ్ళో తాడేసి, మనం ఒక పశువుని మెళ్ళో తాడేసి లాక్కొచ్చినట్టుగా అలాగే స్త్రీకి మెళ్ళో ఒక మంగళసూత్రం అనేది కట్టేసి అమ్మాయిని తీసుకొచ్చేవాళ్ళు. దానికి ప్రతీకగానే ఈ మంగళసూత్రాలు ఇంకా కడుతున్నారు అని చెప్పేసి పుస్తకాలు ఉన్నాయి.
తాపీ ధర్మారావు గారు రాసిన 2 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ ఆ కల్ట్ చాలా ఉంది. వాళ్ళు రాసిన 2 పుస్తకాలు ఉన్నాయి. అది అవునా కాదా అంటే అవన్నీ మనం చెప్పలేము, మనకు తెలీదు. ఓకే. అది గతకాలంలో అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఏ సంప్రదాయంలో ఎలా చేశారు, దాని యొక్క మీనింగ్ ఏమిటి అంటే కొన్నింటికి అర్థం ఉండదు. అలా ఎవరో ఎందుకో స్టార్ట్ చేస్తే బ్లైండ్ గా ఉన్నారు, అందరూ కంటిన్యూ ఉన్నారు. చేసుకుంటూ వస్తుంది. ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది కదండి, ఇది సంప్రదాయమేనా అంటే అవును అని పెద్దవాళ్ళందరూ ఆ రోజున అన్నారు. కాదు అని చెప్పడానికి మనం ఎవరం? ఉమ్. ఆ రోజున పెద్దవాళ్ళు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు. మరి వాళ్ళంతా అవుననే ఒప్పుకున్నారు కదా. ఉమ్. మనకు కాదని ఎలా అంటాం? అవును. మనకి తెలియనటువంటివి. ఆ రోజుల్లో వాళ్ళ సంప్రదాయాలు అలా ఉండేవి అంతే. అంతే. ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఎవరు ఫాలో అవ్వాలనుకుంటే అంతే. అవ్వచ్చు, లేదు అంతే. అవుతున్న మీ వాళ్ళు ఇష్టం. అవుతున్నారు, లేనటువంటి వాళ్ళు లేదు. వ్యక్తిగత ఇష్టం. ఆ, ఉమ్. నా చిన్నప్పుడు కూడా జరిగేవి 5 రోజుల వివాహం ఉమ్. చేసేవాళ్ళు. ఏమంటే వాళ్ళకేం పని పాడు అంటే నాకు తెలిసి వాళ్ళు ఉమ్. ఎవరినో అంటున్నామని కాదు, ఉమ్. నాకు తెలిసి వాళ్ళకి ఏమీ పని ఉండేది కాదు. ఉమ్. హాయిగా తాపీగా కూర్చుని 5 రోజులు సరదాగా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఉమ్. ఏదో వాళ్ళు వీళ్ళు అలిగారని వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు అలిగారని వీళ్ళు అనేవాళ్ళు, ఏదో వాళ్ళ ముచ్చట్లన్నీ తీర్చుకుంటుండేవాళ్ళు. ఉమ్. మరి ఇవాళ 5 రోజుల పెళ్లి కాదు. నువ్వు మధ్యాహ్నం భోజనం పెట్టావు, మళ్ళీ రాత్రికి రమ్మంటే ఎవడు రాడు. ఉమ్. అసలు నీ పెళ్లికి రావటమే నాకు ఎక్కువగా ఉంది కదా. ఉమ్. నా పని నేను బిజీగా ఉన్నాను. ఉమ్. సో ఈ ఆచారాలు అలవాట్లు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అవును. మారిపోతుందంటే దాంతో మనం ప్రయాణం చేయాల్సిందే. అంతే గురుగారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.